అరే అసలు ఏం తీశార్రా! నవీన్ పోలిశెట్టి అంటే మినిమం గ్యారంటీ అనుకున్నా కానీ ఇలాంటి అతి నేనెప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు బాబోయ్! సినిమా చూస్తుంటే నాకు ఒకానొక దశలో తల పగిలిపోయింది. నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. నిజం చెప్పాలంటే ఇది నవీన్ మార్క్ కామెడీనా లేక సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ వాళ్ళు వేసిన రిస్కా? ముక్కుసూటిగా మాట్లాడుకుందాం పదండి. హలో బాస్! ఇప్పుడే థియేటర్ నుంచి బయటకొచ్చా. మైండంతా కొంచెం మొద్దుబారిపోయినట్టుంది. నవీన్ పోలిశెట్టి వస్తున్నాడంటే మనం చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్తాం గదా! జాతిరత్నాలు రేంజ్ ఊహించుకుంటాం. కానీ ఈ సినిమా చూశాక నాకు ఒకటే డౌటొచ్చింది. నవీన్ బ్రో, నువ్వసలు స్క్రిప్ట్ పూర్తిగా చదివే ఒప్పుకున్నావా లేక సెట్‌లో నీ ఇష్టం వచ్చినట్టు చేసేశావా అని. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఇదొక కంప్లీట్ మెస్సీ మూవీ. కథ విషయానికొస్తే పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. మన హీరో రాజు ఒక జల్సారాయుడు. అప్పులెక్కువైపోయి పరువు పోతుంటే ఎలాగైనా ఒక కోటీశ్వరుడి కూతుర్ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామని ప్లాన్ చేస్తాడు. ఈ క్రమంలో హీరోయిన్ చారులత తగిలితే ఆమెను పడేయడానికి 100 వేషాలేస్తాడు. ఈ గ్యాప్లో పెళ్లి దగ్గర జరిగే హంగామా, వచ్చే గొడవలే ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ మాత్రం భలీ సరదాగా వెళ్ళిపోతుంది బాస్. నవీన్ ఎనర్జీ గురించి తెలిసిందే కదా. స్పీకర్లు పగిలిపోయేలా అరుస్తాడు, నవ్విస్తాడు. కొన్ని సీన్లైతే థియేటర్లో పొట్ట చెక్కలేయేలా ఉన్నాయి. ఇంటర్వెల్ కార్డు పడే వరకు సినిమా మీద ఒక మంచి హోప్ ఉంటుంది. కానీ అసలు సినిమా సెకండ్ హాఫ్లోనే ఉంది. ఇక్కడే డైరెక్టర్ పట్టుతప్పాడు. కామెడీ కాస్త కాంట్రవర్సీగా, కొంచెం చిరాగ్గా మారిపోయింది. ఒక దశలో సీన్లు మరీ సాగతీతగా అనిపిస్తాయి. ఎమోషనల్ కనెక్ట్ అస్సల్లేదు. క్లైమాక్స్ అయితే ఏదో ముగించాలన్నట్టు చుట్టేశారు. ఫస్ట్ హాఫ్ ఇచ్చిన కిక్కు సెకండ్ హాఫ్ పూర్తిగా పోగొట్టింది. నవీన్ పోలిశెట్టి, అయ్యా నీ ఎనర్జీకి దండం, కానీ కొన్ని చోట్ల అది మరీ ఓవర్ యాక్టింగ్లా అనిపించింది. నువ్వు సైలెంట్గా ఉన్నప్పుడే కామెడీ బాగా పండుతుంది బ్రో. ఇక మీనాక్షి చౌదరి స్క్రీన్ మీద చాలా బాగుంది కానీ ఆమెకు పెర్ఫామ్ చేసే స్కోప్ తక్కువ. రావు రమేష్ గారు ఎప్పట్లాగే తన వెటకారంతో మెప్పించారు. డైరెక్టర్ మారి విజన్ బాగుంది కానీ స్క్రీన్ ప్లేలో పసలేదు. ఎడిటింగ్ ఇంకా షార్ప్గా ఉండాలి. రన్ టైం 2.5 గంటలంటే సెకండ్ హాఫ్లో చాలా సీన్లు లేపేయొచ్చు. విజువల్స్ మాత్రం రిచ్గా ఉన్నాయి. మిక్కీ జేమేయర్ పాటలు బాగున్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరీ లౌడ్గా ఉండి చెవులు హోరెత్తిపోయాయి. సినిమాలో పాజిటివ్స్ ఏంటంటే నవీన్ కామెడీ టైమింగ్, రావు రమేష్ సీన్లు మరియు రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్. నెగటివ్స్ విషయానికొస్తే సెకండ్ హాఫ్లో విపరీతమైన ల్యాగ్, నవీన్ ఓవర్ ఎనర్జీ మరియు చాలా వీక్గా అనిపించే క్లైమాక్స్. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మీరు నవీన్ పోలిశెట్టి డైహార్డ్ ఫ్యాన్ అయితే లాజిక్లు వెతకకుండా నవ్వుకోవడానికి ఒకసారి చూడొచ్చు. కానీ జాతిరత్నాలు లాంటి మ్యాజిక్ ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు. థియేటర్లో ఒకసారి చూడొచ్చు కానీ పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఓటీటీకొస్తే హాయిగా ఫార్వర్డ్ చేసుకుంటూ చూసేయచ్చు. నా రేటింగ్ 2.5/5. కేవలం నవీన్ కామెడీ వల్ల ఫస్ట్ హాఫ్ బతికిపోయింది, లేదంటే ఇంకా తక్కువ ఇచ్చేవాణ్ణి. మరి మీరేమంటారు బాస్? సినిమా చూసిన వాళ్ళుంటే కింద కమెంట్స్లో చెప్పండి. నాతో ఏకీభవిస్తారా లేదా? అలాగే మన వీడియో నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం. సెలవు.